కొత్త దాంట్లో 424, పాత దాంట్లో 364. ఏం పాట? జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నిమ్ము, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నిమ్ము, నూతన జన్మమును మాకొసగి నూతన ముగమము జేయం, నూతన జన్మమును మాకొసగి నూతన ముగమము జేయం, నూతన ఆత్మ హృదయముని నిను స్తుతింపన్, నూతన ఆత్మ హృదయముని నిను స్తుతింపన్, జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నిమ్ము, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నిమ్ము. చివరి చరణం. నూతన పాచగను నను చేసి నీదు మహిమతో నింపు, నూతన పాచగను నను చేసి నీదు మహిమతో నింపు, నూతన ఆయుధములను చేసి శత్రువును ఓడించు, నూతన ఆయుధములను చేసి శత్రువును ఓడించు, జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నిమ్ము, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నిమ్ము. గత వారం బల కొరక ఏం చూస్తూ వచ్చినాం? ఏం చూస్తూ వచ్చినాం? దేవుని నామం దూషింపబడింది. కరెక్ట్గా చెప్పాలా, ఏం చెప్పినానో అదే చెప్పాలా. రోమా 2 ఒక్కొక్కరు ఒకటి చెప్తాను, ఒక్కొక్క వచనం చెప్తే సరిపోతుంది. ఏ కాకపోతే బి, బి కాకపోతే సి, సి కాకపోతే బి. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన. ఎవరైనా అందరం కలిసి బిగ్గరగా చదువుకుందామా? ఒక నిమిషం ఉందని మీరు తీసిన నేను కూడా చేయాలి కదా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చు. వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టి కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది కదా. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య దేవుని నామం అన్యజనుల మధ్య
మధ్యను అనే మాట మిస్ అవుతున్నామ్మా. దేవుని నామము ఎక్కడెక్కడ దూషణ పాలవుతుందంట? అన్ని జనుల మధ్యను. అంటే ఇంకా ఎక్కడెక్కడో దేవుని నామం దూషింపబడింది, దూషణ పాలు చేయబడతా వచ్చింది. దానికి వివిధ రకాలైన వ్యక్తులు కారణమై ఉండొచ్చు. అయితే దేవుడు వారందరి సంగతి బయట పెట్టాలని ఆశపడట్లేదు. కానీ ప్రభువును నమ్మిన దేవుని మందిరంలో నివసించే 3 రకాలైన ప్రజలు. ఎన్ని రకాలైన ప్రజలంట? 3. ఎవరంటారు? ఆ పాప ఏందో అమ్మాయి, అది చేయనికి కాదు, నువ్వు మందిరానికి వచ్చింది అట ఏచే పనికిరావు, వెనక్కి పో. ఎవరంట 3 రకాలైన ప్రజలు దేవుని మందిరంలో ఉండే వాళ్ళు? చాలా జాగ్రత్తగా మీరు ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి, అప్పుడే మీరు విన్నట్టు అర్థం. మొదటి రకం ఎవరు? వాక్యము వినేవాళ్ళ. ఇక్కడ 3 రకాలైన గుంపులు ఉన్నారు. ఒకటో గుంపు నేనే ఎత్తాను, నేను ఒక గుంపు అనుకుందా. ఏంటి గుంపు? పురుషులు కాదు, ఇంకా అదొక గుంపు. ఇంకా రెండో గుంపు ఏంటి? విశ్వాసులు. ఇంకొక గుంపు ఏంటి మరి? అవిశ్వాసులు మందిరం రారా? గుంపు ప్రయత్నించండి, ఎప్పుడు వాక్యం విననీకే కాదు. అందుకే బైబిల్ రాయబడింది. కాబట్టి ఏం చేయాలంట? మీరు వినువారు మాత్రమై ఉండి నేను చెప్పిందని నిన్నారనుకో మోసపోతారు. ఏమని రాయబడింది బైబిల్లో? నేను చెప్పింటే మోసపోతారు. నిజమే. ఎందుకు? మీరేం చేయాలా? ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా అన్న చెప్పింది రైటా కాదా అని ఏం చేయాలా? మీరు పరిశీలించాలా. ఒకవేళ మీరు పరిశీలించలే, నేను ఒకవేళ చిన్న పొరపాటు చెప్పినా, అప్పుడు ఏమనుకుంటారు అంటే, ఓహో సౌలు అనే వ్యక్తి నిజంగా మంచోడా? సాధారణంగా సౌలు దుర్మార్గుడు, నేనేం చెప్పినా సౌలు మంచోడు అంటే, ఇప్పుడు యా సౌలు గురించి చెప్పినా యా సౌలు మంచోడు, యా సౌలు చెడ్డోడు అని మీరేం చేసిండాలా? విన్న తర్వాత దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత పరీక్షించితే రైట్, నిజంగా సౌలు దేంట్లో తప్పిపోయినాడు, నిజంగా ఈ వ్యక్తి దేని యందు పాపమును కనపరిచినాడు అనేది అర్థమవుతుంది. ఊరికి అన్నంత వరకు రోజేపు వాక్యమే, ఇంటికి పోతానే బైబిల్. అందుకే ఒక వాక్యం చెప్పినాడు అన్న, నువ్వు బైబిల్కి ఇచ్చే స్థానం ఏంటి అని సతీష్ అన్న చెప్పినాడు యూట్యూబ్లో చూస్తూ ఉన్నప్పుడు కదా. నీవు నీ బైబిల్ని ఎంత ప్రేమిస్తా ఉన్నావు, కాన్సెప్ట్ అదే. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు కదా. ఎంత ప్రేమిస్తా ఉన్నావు? ఏం పవిత్ర ఎంత ప్రేమిస్తా ఉన్నావు? ఎంత ప్రేమిస్తా ఉన్నానంటే రోజుకు ఒక వచనం చదువుతా. ఏం లోసి ఎంత ప్రేమిస్తా ఉన్నావు అని ప్రభు నేను అడిగినాక చెప్తావు, ప్రభు నేను ఎంత ప్రేమిస్తున్నా అంటే నేను ఎంత చదివినా అంత మర్చిపోతా, అదే నేను నిన్ను ప్రేమించడం. ఏమకి బైబిల్ చదివినావు అంటే, ప్రభు నేను లేచేది 8 గంటలకు లేస్తా, మందిరానికి రావడానికి 2 గంటల సమయం ఉంది, ఆ 2 గంటల లోకంలో ఎట్లా నివసించాలనో నేను నేర్చుకుని నీ మందిరానికి రావాలి. ఇంకా నాకేడ టైం ఉంది? నీ బైబిల్ చదివే టైం నాకేడుంది? లేదు కదా. అయితే ఒక వ్యక్తి బైబిల్ చదువుతూ ఉన్నాడంట కదా. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మనలాంటి చెప్పంటే నాలాంటి సాధారణమైన వ్యక్తి కాదు. అతను ఎవరంటే ఒక ప్రధానమంత్రి. ఏం పేరు అతని పేరు? యోసేపా? యోసేపు బైబిల్ చదివితే బైబిల్లో రాయబడిందా? అవునా? ఎవరంట ఆ వ్యక్తి? నపుంసకుడు. ఏం పని చేస్తున్నాడు? ప్రధాన యాజకుడా? ఏం చేస్తున్నాడంట? ఈజ్ ఎ ఫైనాన్షియల్ మినిస్టర్, నాట్ ఎ నార్మల్ పర్సన్ లైక్ యూ అండ్ మీ. మనలాగా సర్వసాధారణమైన వ్యక్తి కాదు. ఎవరంట ఆయన? ఫైనాన్షియల్ అధికారి కదా. 1 రూపాయి ఆ యొక్క ఖజనాలోంచి బయటికి పోవాలంటే ఎవరు లెక్క చెప్పాలా? మన నపుంసకుడే చెప్పాలా. ఒక రూపాయి లోపలికి వచ్చిందంటే దాని ఖాతా ఎవరు చెప్పాలా? అధికారే చెప్పాలా. కానీ అట్లాంటి వ్యక్తికి ఏముందంట? బైబిల్ చదివేంత టైం ఉందంట. కానీ మనకు మాత్రం బైబిల్ చదివేంత టైం లేదు. అందుకే మనం ఏడున్నాం? ఎవరు? మనం అంతా పని చేసుకునే వాళ్ళం. అర్థమైందా? దేవుని ఎంత ప్రేమిస్తున్నారో వారి స్థానం చూడండి. పని చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, మనము ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రేమించకపోవడమే కదా. దేవుని ప్రేమించిన దావీదు ఏమైపోయినాడు? రాజు అయినాడు. దేవుని ప్రేమించిన యోసేపు ఏమైనాడు? ప్రధానమంత్రి అయినాడు. దేవుని ప్రేమించిన ఎవరు? దానియేలు ఏమైపోయినాడు? ఆయన కూడా ప్రధానమంత్రి అయినాడు కదా. ఇప్పుడు మీరు కూడా దేవుని ప్రేమించిన లాజరు మాత్రం అట్లాగే ఉన్నారన్న. మేము కూడా అంతే, బయటకు గెలవడం కానీ మేము లాజర్ ఒకటే. ఏమంటే లాజర్ వచ్చేసి ఆడ కురుపులు ఉన్నాయి, మాకేం కురుపులు లేవు, అంతకు మించి ఏమి లేదు. మేము కూడా అంతే ప్రేమిస్తున్నాం దేవుడి. కావాలంటే మా హృదయంలో అడగండి, హృదయాలను పరీక్షించండి అని అనేకులు చెప్తారు కదా. అయితే దేవుడు ఏం చేస్తారంట? ఎవరినో ఒకరిద్దరిని మాత్రం అట్లా పరీక్షల గుంపులో ఉంచుతాడు. కానీ తర్వాత ఏం చేస్తాడు?
దేవుడు హెచ్చిస్తాడు కదా. ఏ గుంపులు అంటే ఎన్ని గుంపులు ఉన్నాయంట? దేవుని మందిరంలో 3 గుంపులు ఉన్నాయి. మొదటి గుంపు ఏంటి? ప్రవచించే వ్యక్తులు, లేదా దేవుని యొక్క మాటలను లేదా దేవుని కొరకై నిలవబడి మాట్లాడే వ్యక్తులు. అప్పటి కాలంలో ఈ వ్యక్తులకు ఒక పేరు ఇచ్చినారు. ఏం పేరంట వాళ్ళు? ప్రవక్తల, బోధకులు. ఇంకొక మాట అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మందిరం పేరు చెప్తాను, షిలోహు ప్రార్థనా మందిరం. రైట్. ఎవరున్నారంట? యాజకులు. రెండో గుంపు ఏంటంట? రైట్. ఎవరంట? లేవీలు. మూడో గుంపు ఏంటి? కాబట్టి నీ పేరు ఇక మీద యాకోబు అనబడదు. ఎవరంట? ఇశ్రాయేల్. ఏంటి ఇశ్రాయేల్ అంటే? దేవుని యొక్క ప్రజలు. కాబట్టి 3 రకాలైన గుంపులు ఉన్నాయి. మొదటి గుంపు ఏంటంట? దేవుని మందిరంలో పనిచేసే యాజకులు. రెండవది ఏంటంట? దేవుని మందిరంలో పనిచేసే వాళ్ళే వీరు కూడా, లేదా బాధ్యత కలిగిన వ్యక్తులు. వాళ్ళ పేర్లే దేవుడు రాయించినాడు, లేవీయులు. మూడో వ్యక్తులు ఎవరంట? దేవుని మందిరానికి వచ్చి ఏదో యథా రాజే తదా ప్రజ అని దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయే 3 గుంపుల గురించి కూడా దేవుడు చాలా స్పష్టంగా రాయించినాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఈ 3 రకాలైన వ్యక్తుల ద్వారా కూడా నా నామం ఏమైపోయింది? దూషింపబడింది. నా నామం దూషింపబడటానికి ఈ 3 రకాలైన వ్యక్తులు కారణమే. మనం అనకపోవచ్చు, ఏమని తెలుసా అన్న, మేము కూడా దేవుని దూషించడానికి కారణమా కదా? ప్రతి ఒక్కరు రండి, మొదటి వ్యక్తిని పరిచయం చేస్తా మీకు. రండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. గట్టిగా చదవాలా. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఎవరంట వీళ్ళు? ఏలి కుమారులు. ఏం పని చేస్తారు? యాజకత్వం చేసే వాళ్ళు. ఎట్లుందంట? ఎవరిని ఎరగలేదంట? యెహోవాను ఎరుగని వారై. అంటే అర్థం ఏంటి? రక్షణ లేని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారు. పేరుకు మాత్రం అన్నా మేము వారి సేవ చేస్తా ఉన్నామన్నా అంటే ఏంటి? దేవుడెవరో ఎరుగరు, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారు, దేవునితో సహవాసం లేని వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, వీళ్ళంతా కూడా ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని నామం దూషణ పాలు కావడం కొరకై ఏం చేస్తూ వచ్చినారు? ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చినారు. దేవుని యొక్క మందిరంలో యాజకత్వం జరిగిస్తూ వచ్చినారు. వీరిని బట్టి దేవుడు అంటూ వచ్చినాడు, నిన్ను బట్టియే నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలు చేయబడుతూ వచ్చింది. ఫీనెహాసు నిన్ను బట్టియే నా యొక్క నామము అన్యజనుల దూషణ పాలు చేయబడుతూ వచ్చింది. దేవుడు చెప్పిన మాట దేవుడే చెప్తా వచ్చినాడు. ఒక్కొక్క వ్యక్తి పేరు పెట్టి దేవుడు చెప్పినప్పుడు ఆ వ్యక్తి పేరు ఎట్లా ఉంటుంది? సంతోషభరితంగా ఉంటుందా? ఆ వ్యక్తికి సంతోషం ఉంటుందా? దేవుడు నాకు, అరే వ్యక్తుడా, అరే దుర్మార్గుడా, అరే ద్రోహి, నిన్ను బట్టే అన్యజనుల ఎదుట నా నామం దూషణ పాలు చేయబడతా వచ్చింది, నిన్ను బట్టి నా నామం అనేకుల మధ్య దూషణ పాలు చేయబడతా వచ్చిందంటే వ్యక్తికి సంతోషమేనా? కాదుగా. హోప్ని ఫీనెహాసులు ఎవరంట? దేవుని యొక్క మందిరములో యాజకత్వం జరిగించే వాళ్ళు. అనేకుల కొరకై ఏం చేసేవాళ్ళు అంటారు? దేవుని యొక్క బలి అర్పించే ప్రజలు. కానీ వాళ్ళు ఉన్న లోపం ఏంటంట? దేవునే ఎరగని వారు కదా. అనేక మంది దాసులు ఉంటారు, అనేకమైన అద్భుతములు చేసి ఉండొచ్చు. అయితే మనం ఏం గమనించాలంటే వారిలో ప్రభువు ఉన్నాడా లేడా కదా. దేవుని మందిరంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దాసుడే మనం అనుకోవచ్చు కదా. చీపురు బట్టి మందిరంలో మొదలుపెట్టి ఆ వ్యక్తి మొదలుకొని పులిపీఠం ఎక్కి నాలాగా బోధించే అందరూ కూడా ఎవరంట? దేవుని మందిరంలో దేవుని పనిచేసే దాసులే కదా. ఒకరోజు జయరాజ్ అన్న విమానం దిగి పరిచర్యకి వెళ్తా ఉన్నాడు. ఏదో నాలాగా 2 మాటలు చెప్తామని పోతా ఉంటే ఫ్లైట్ దిగినాడంట. ఫ్లైట్ దిగిన తర్వాత సాధారణంగా ఫ్లైట్ నుంచి బయటికి వస్తారు కదా, అక్కడ కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఒకసారి అంటే వాళ్ళు ఎలా వచ్చినారు, ఏం కథ, ఎక్కడి నుంచి వచ్చినా అనేది చెక్ చేస్తారు వాళ్ళు, పాస్పోర్ట్ డీటెయిల్స్. అందుకు కాబట్టి ఒక 10-15 నిమిషాలు పట్టింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? సాధారణంగా మందిరంలోకి వెళ్ళాలా. వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయనకు జరిగిన ఒక సంగతి, అది ఏ వ్యక్తి కూడా ఊహించని సంగతి. ఆ సంగతి ఏంటంటే అక్కడి నుంచి అక్కడే దేవుని యొక్క మందిరంలో బాత్రూంలో శుభ్రం చేస్తే ఒక స్త్రీ కనపడింది. ఆ అక్క అప్పుడే బయటకు వచ్చిందట, బాత్రూమ్ శుభ్రం చేసి. వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నను పిలిచి, అన్న ప్రైజ్ లాడ్ అన్న అనిందంట. ఎవరు అనింది? ఎవరో గుర్తు తెలియని వ్యక్తి. ఆయన అన్నాడంట, అక్క ప్రైజ్ లాడ్ అక్క అని. అమ్మాయి నువ్వు ఏంది తిప్పుతున్నావు? నువ్వు సాతాను బిడ్డవు చెప్తున్నా. ఏం జరుగుతుందంట? ప్రైజ్ లాడ్ అక్క అంటే సాధారణంగా ఇంకా ఎవరైనా పరిచయకు వచ్చింటారు కాబట్టి ఎక్కడో చోట నాలాంటి వ్యక్తులను చూసింటారు కదా అనుకొని అన్న అక్క ప్రైజ్ లాడ్ అక్క అన్న. వెంటనే అక్కనందట, అన్న నేను నిన్ను ఎక్కడ చూసినాను?
ఫ్లైట్లో చూసిన ఏంటి నన్ను కూడా ఫ్లైట్లో చూసి గుర్తుపెట్టుకునే వ్యక్తులు ఉండాలా అనుకున్నాట ఎవరు జయరాజు అన్న. అనుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే అన్న అడిగినాడంట, అక్క ఏం చేస్తున్నారు ఇక్కడ? అన్న అడిగిన ప్రశ్న ఏంటంటే, అక్క ఏం చేస్తున్నా అంటే, అన్న ఏం లేదన్నా ఇక్కడ చిన్న దేవుని పని ఉంటే చేసి వస్తున్నా. ఏం చేసి వచ్చినా అంటే, అక్క చేతులకు ఏం వేసుకుందంట? గ్లౌజ్ వేసుకుంది. ఒక చేతిలో ఏముందంట? వినాయిల్ బాటిల్ ఉంది. ఇంకో చేతిలో ఏముందంట? చీపురు కట్టు ఉంది. కాబట్టి ఏం చేస్తూ వచ్చిందంట? దేవుని యొక్క మందిరములో బాత్రూమ్స్ శుభ్రం చేస్తూ వచ్చింది. శుభ్రం చేసిన తర్వాత ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంట? ఫ్లైట్లో నుంచి వచ్చింది కదా. ఫ్లైట్లోకి సాధారణమైన మన్నాటాలు ఎక్కుతారా? ఎక్కరుగా. కాబట్టి ఇప్పుడు అడిగినట, అక్క మీరు ఏం పని చేస్తారు? ఏం పని చేసి ఉంటుంది అమ్మా? ఏం పని చేస్తూ ఉండిండొచ్చు? బహుశా ఆయన పక్కనే కూర్చొని ఉండొచ్చా? బహుశా అందరు అనుకో ఉండొచ్చు, ఏదో సీట్ కార్నర్లోనే కూర్చొని ఉండొచ్చు ఆమె గురించి అంత పట్టింపుగా ఏమీ ఉండదులే అని నేను అడిగినాడంట. ఏమని అడిగినా అంటే, అక్క మీరు ఏ పని చేస్తారంటే, ఆమె చెప్పిన జవాబు అన్నకు షాక్ ఇచ్చిందంట. ఆమె ఏం పని చేస్తుందంటే, విమానాన్ని నడిపే పైలట్. సాధారణంగా పైలట్ల లైఫ్ స్టైల్ ఎలాగుంటుందంటే, వాళ్ళకి స్టార్టింగ్ శాలరీని 3,50,000 నుంచి ఉంటుంది. ఎంత? 3,50,000. ఒక పైలట్ చదవాలి అని అంటే, ఒక వ్యక్తి పైలట్గా సెలెక్ట్ కావాలంటే వారికి 20 లక్షలు ఖర్చు అవుతుంది కనీసం. అంటే చాలా మంది ఇంటర్వ్యూస్లో నేను చూస్తూ వచ్చిన, అప్పుడు గమనిస్తూ వచ్చిన, అంటే 3,50,000 జీతం తీసుకుని ఆమె దేవుని మందిరంలో ఏం పని చేస్తుందంట? బాత్రూంలో గడుపుతూ వచ్చింది కదా. అదే మనమైతే ఏం చేస్తాం? పైలట్ అయినా ఎవరనుకున్నా నేను పైలట్ కదా. ఇంకా కొంతమంది ఏం చేస్తారన్నా, పైలట్ అయినా ఇంకా ఒక 2 నెలల కల్లా మేము రిటైర్ అవుతామన్నా, ప్రార్థన చేయండి, మేము ఇంటికి అంచడానికి ఇబ్బంది ఉంది, హెలికాప్టర్లో ఇటు దిగుతాం. వీలైతే ఏదైనా ప్రార్థన చేసి ఒక మంచి గ్రౌండ్ ఏర్పాటు చేస్తే హెలికాప్టర్ దించుకోనికి సులభంగా ఉంటుంది. అంటే ఏంటంట మన జీవితంలో గర్వము కదా. మన జీవితం ఏంటి? మన యొక్క జ్ఞానమును బట్టి, మన యొక్క చదువును బట్టి, మనం చేసే వృత్తిని బట్టి ఏమవుతూ వచ్చిందంట? దేవుణ్ణి ప్రేమించాల్సింది బదులుగా, దేవుని యొక్క మందిరంలో పని చేయాల్సింది బదులుగా ఎన్నో అడ్డంకులు కదా సాధారణంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం ఉద్యోగం లేదు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుని మందిరంలో పరక తీసుకొని నూకమని నూకుతారు. అయ్యా తినిన ఎంగిలి ఇస్తరాకులు ఎత్తు అని అంటే ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడకుండా ఎత్తుతారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఏముంది? దీనత్వం ఉంది కదా. ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నేనే ఒక ఐఏఎస్ అధికారినైనా, అది ఐఏఎస్ అధికారి అయిన తర్వాత ఇప్పుడు ఇస్తరాకులు ఎత్తమంటే ఎత్తుతానా? ఏంది ఆ పని చెప్తాను, కావాలంటే ఆ సాపలు ఎత్తుతాలేనా? ఎందుకు ఎంగిలి ఇస్తరాకులు ఎత్తాలన్నా కదా. నమ్ముతారా నమ్మరా? హెబ్రోన్లో అనేకులు, హెబ్రోన్ ఆశీర్వదింపబడటానికి ప్రారంభంలో ఏం జరిగిందంటే, ట్రైనింగ్ అనేది ఎట్లా ఉండేది తెలుసా? ఇప్పుడు ట్రైనింగ్ వేరు, అప్పుడు ట్రైనింగ్ చెప్తాను. అప్పుడు ట్రైనింగ్ ఏంటంటే విధేయతే ట్రైనింగ్. అంతే, నీకు విధేయత వచ్చేదాకా నీతో బాత్రూంలో అయినా కడిగిస్తారు, ఇంకొకటైనా చేయిస్తారు. అంకుల్ ఏం నేర్పించినాడంటే విధేయత. ఏం కావాలా? విధేయత. దేవుడు వాడుకోవాలంటే విధేయత కలిగిన వ్యక్తులు కావాలా. అది ఎట్లాంటి విధేయత? మోషే లాంటి విధేయత. మోషేతో దేవుడు ఏం చెప్పినాడయ్యా నువ్వు వెళ్ళిపో అంటే ఏం చేసినాడు? వెంటనే లోబడి వెళ్ళేవాడు. దావీదుతో దేవుడు చెప్పాకయ్యా నువ్వు వెళ్ళు జయమంతా అంటే వెంటనే లోబడి వెళ్ళేవాడు. ఎంతమంది కావాలో ఎంతమంది తీసుకుని వెళ్ళాలని వేరే ప్రశ్నించే వ్యక్తులు కాదు దేవునికి కావాల్సింది, లోబడి జీవించే వ్యక్తులు కావాలా కదా. ఒక పైలట్ దేవుని మందిరంలో బాత్రూమ్స్ కడిగితే దేవుడు వారి పిల్లల్ని వదిలిపెడతాడా? దేవుడు వారి పిల్లల్ని మర్చిపోతాడా? బహుశా ప్రపంచంలోనే అత్యధికంగా మంచి తెలివితేటలు కలిగిన పైలట్గా దేవుడు ఆమెను ఉంచుతాడేమో కదా. మన జీవితంలో దేవుని మందిరంలో కదా కొంతమంది ఏం చేస్తారు? పరిచర్య చేయమంటే కొంతమంది పవిత్ర లాంటి ఉంటారు. ఏంటంటే చెప్పిన పని నమ్మకంగా చేసేవాళ్ళు చెప్పినారు, చేసినాం, అయిపోయి కదా. మందిరం శుభ్రం చేయనంటే ఎలా చేయాలంటే కడిగినట్లుగా ఉండాలా, కానీ నీట్ అవ్వకూడదు. అంటే ఏంటి? ఇంకో మాట కూడా ఉంది, కట్టే విరగకూడదు, పాము చావకూడదు. అది కదా సామెత. మనం అంతే ఏం చేస్తాం? చెప్పిన పని ఏం చేస్తాం? ఏదో చెప్పినారు కాబట్టి
వాళ్ళు మళ్ళీ అడుగుతారు కాబట్టి, లేదంటే వాళ్ళు ఇంకోటి ఏదన్నా అంటారు కాబట్టి ఆ మాట అనిపించుకోకూడదు కాబట్టి మేము చేస్తున్నాం అంతే కదా. వేరొక దానికోసం కాదు. ఏదో ప్రభు మమ్మల్ని చూస్తున్నాడు, రేపటి దినంలో ప్రభు నన్ను హెచ్చిస్తాడు, ప్రభు మమ్మల్ని ఘనపరుస్తాడు అన్న ఉద్దేశం కాదు. దేవుడు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినాడు కాబట్టి ఆయన మందిరంలో నేను ఎంత సేవ చేసినా తక్కువే అన్న ఉద్దేశం పొరపాటున కూడా మనలోకి రాదుగా. అందుకే మనం ఎక్కడున్నా ఉంటా ఇంకా ఇక్కడే ఉన్నాం. కాబట్టి నేర్చుకోవాలా. దేవుని యొక్క దాసులైనప్పటికీ దేవుని యొక్క మందిరంలో పనిచేసే వాళ్ళు ఎట్లా చేయాలంట? నమ్మకంగా చేయాలా. మనం ఏం చేస్తాం, సాధారణంగా ఒకరి పని చెప్పామనుకో, అలాగే పని చేయంటే అన్న నేను ఈ పని చేస్తున్నా, పవిత్రక ఖాళీగా ఉంది చెప్పాను నాకు కదా. కొంతమంది దేవుని మందిరంలోనికి అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది, ఆదివారం తప్ప కదా. ఏడ అడుగు పెడితే ఏం పని చెప్తారో అన్న భయం కూడా కొంతమందికి ఆవరించింది. అయితే దేవుడు చెప్తా వచ్చినాడు, మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలు చేయబడతా వచ్చింది. ఎవరి ద్వారా అంట? మొట్టమొదటిగా దేవుని యొక్క దాసుల ద్వారా, దేవుని యొక్క యాజకుల ద్వారా. కారణం ఏంటంటే దేవుడు ఎవరో ఎరగకుండా యాజకత్వం చేసేవాళ్ళు, దేవుడు ఎవరో ఎరగకుండానే దేవుని యొక్క ప్రజల మీద పెత్తనం చెలాయించే స్థితి ఎవరిదంట? హోప్ని ఫీనెహాసు కదా. ఇట్లాంటి వ్యక్తులు మనం సర్వసాధారణంగా అతి సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు, అతి సులభంగా గుర్తించవచ్చు కూడా. అయితే ఇది అందరికీ సాధ్యపరచబడదు, ఎందుకంటే అందరూ దైవికంగా ఎదగారు కాబట్టి. ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో ఆ వ్యక్తి వెంటనే తెలుసుకోవచ్చు, ఈ వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడిన యాజకుడే, ఈ వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడిన వాడు కాదు అని మనము తెలుసుకోవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళలో 2 లోపాలు ఉంటాయి. ఏం లోపాలు ఉంటాయి? 2 లోపాలు ఉంటాయి. రండి, ఏం లోపాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులు కాదు అనడానికి 2 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. రండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. వారు క్రొవ్వును ఏం కావాలంట? మాంసం ఇమ్ము. మొదటిగా ఏం ఆశ కలిగి ఉంటారంటే వాళ్ళు శరీరాశ కలిగి ఉంటారు కదా. వారి జీవితంలో ఎప్పుడు చూసినా అన్న ఏం వచ్చిన ఏమన్నా చేయొచ్చు కదా, ఏమన్నా చేయాలన్నా మేము వస్తే ఇంటికి కదా. అంటే ఏంటి అర్థము? ప్రభు మీద ఆధారపడటం కాదు. ఏం చేస్తూ ఉన్నారంట? వారి యొక్క వ్యక్తిగత అవసరతల కొరకై దేవుని యొక్క మందిరంలో యాజకులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యా మా అవసరత ఉంది, మేము ఇంట్లో భోజనం చేయలే, మా ఇంట్లో కొరత ఉంది, నువ్వేం చేయాలి, దయచేసి దేవుని కొరకే సమర్పించుకో, దేవుని కొరకే సమర్పించుకో అని చెప్పి వ్యక్తులు ఉంటారు కదా. ఇంకా కొంతమంది ఉంటారు. రండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, క్షమించండి, 22వ అధ్యాయం 32వ వచనం. త్వరగా సంఖ్యాకాండం 22:32. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని నీ వేలగొట్టితివి. చదవండి, ఎవరు చదవండి అమ్మా. ఎట్లయిపోయిందంట? ఎవరు ఈ వ్యక్తి? ఈ వ్యక్తి బిలాము. దేవుని చేత బిలాము గురించి ఏమనుకున్నారంటే, బిలాము ఎట్లాంటి వ్యక్తి అంటే, బిలాము ఏది చెబితే అది అవుతుందంట. అది ఆ విషయం ఎవరికి తెలిసింది? ఇప్పుడు బాలాకు రాజుకు తెలిసింది. వెంటనే బాలాకు రాజు బిలామును పిలిపించినాడు. ఎందుకొరకై? బిలాము ప్రవక్తతో బాలాకు రాజు అన్న మాట ఏంటంటే, నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వేం చేయాలా? దేవుని యొక్క ప్రజలను శపించు కదా. మనం కూడా అంతే. కొన్నిసార్లు దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసేటప్పుడు ఆపడం కొరకై శత్రువు ఎన్నో రకాలైన విషయాలు తీసుకుని వస్తాడు. ఏం నువ్వే చేయాలన్నా ప్రతిరోజు? ఏం ప్రతిరోజు నువ్వే చెప్పాలన్నా? ప్రతిరోజు నువ్వే ఈ పని చేయాలా? ప్రతిరోజు నువ్వే చీపురు పడాలా? ఎస్, నువ్వే పట్టుకోవాలా. ఆశీర్వదింపబడాలంటే నీవే రావాలా ఆ మార్గంలోనికి. వాళ్ళు రాలేదు కాబట్టి బిలాము రాలేదు కదా. బిలాము దేవుని చేత ఏర్పరచబడలేకుండా పోతా వచ్చినాడు. ఇంకా మనం గమనించితే ఇంకెవరు ఉన్నారంట? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నాడు ఒక వ్యక్తి. రండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. ఈ వ్యక్తి కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడలే. అంతటా ఎలీషా వానితో, నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును దేని కొరకంట? దేని కొరకైన ఆపేక్ష? దేవుని చేత ఏర్పరచబడకుండా ఉంటే మాంసము కొరకైన ఆపేక్ష, ధనము కొరకైన ఆపేక్ష, వస్త్రాల కొరకైన ఆపేక్ష ఏం కలిగి ఉన్నావు నువ్వు? అందుకే ఏం చేయలేంటే, వాళ్ళు దేవుని ఎరుగని వారై ఉండి చేసేదేమో దేవుని పరిచర్య, కానీ వారి హృదయములో, వారి మాటలలో, వారి ప్రవర్తనలో ఎవరు లేరంట? దేవుడు లేకుండా ఉండిపోతూ వచ్చినారు. అందుకే ఏం చేస్తూ వచ్చినారంటే, విపరీతమైన పాపము, విపరీతమైన ద్రవ్యం కొరకైన పోట్లాట,
విపరీతమైన వస్త్రాల కొరకైన పోట్లాట. ఏం చేస్తున్నారు? ఎప్పుడు పోట్లాటే. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు లేరు? దేవుడు లేరు. ఇప్పుడు అందరూ ఏం చెప్తా వచ్చారంటే, మరి వాడు ఏం సేవకుడు కదా? ఎవరిని గురించి అన్నారు? హోప్నిని గురించి అన్నారు. వాడేం ప్రవక్త? బిలాముని గురించి అన్నారు. వాడెంత దుర్మార్గుడైన వ్యక్తి? ఎవరిని గురించి అన్నారు? గెహాజీని గురించి అన్నారు. కారణం ఏంటంటే వీరందరిని బట్టి దేవుడి నామం ఏం చేయబడతా వచ్చిందంట? దూషణ పాలు చేయబడతా వచ్చింది. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళు ఎవరంట? ఏలీ కుమారులు ఎవరంట? యాజకులు. ఇంకా మనం గమనించితే ఎవరంట? బిలాం ఎవరు? ప్రవక్త. గెహాజీ ఎవరు? శిష్యుడు. వీళ్ళందరూ కూడా ప్రభుని ఎరిగిన వారే. అయితే వీరిని బట్టి దేవుడి నామం ఏం చేయబడతా వచ్చింది? ఏం చేయబడతా వచ్చిందంట? దూషింపబడతా వచ్చింది. రెండవ రకం ప్రజలు ఎవరంట? రెండవ రకం ప్రజలు లేవీలు. అంటే ఏంటి అర్థం? దేవుని మందిరములో దేవుని యొక్క గుడారము ఇక్కడ తీసి అక్కడ వేయాలంటే ఎవరు కావాలా? లేవీలే చేయాలి ఆ పని. ఇప్పుడు వీళ్ళ గురించి చూస్తే వీళ్ళు ఎలాగుండిపోతా వచ్చినారు? వీరు దేన్ని ప్రేమిస్తూ వచ్చినారు? దేని ద్వారా దేవుని నామం అవమానం చేయబడతా వచ్చిందంటే రండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ఆకానును ఆ వెండిని పై వస్త్రమును ఎద్దులను గాడిదలను 4వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి కదా. హాయి ఎట్లాంటి పట్టణం అంట? చిన్న పట్టణం. యెహోషువతో దేవుడు చెప్పాడు, అయ్యా మీరు హాయి మీదకి వెళ్ళండి, 1000 మంది చాలు. కానీ వీళ్ళు ఎంతమంది పోయినారంట? 3,000 మంది, 4,000 మంది పోయినా ఏమైపోయినారు? తిరిగి వెనుదిరుగుతూ వచ్చినారు. కారణం ఏంటంటే ఎవరు చేసిన పాపం అంట? ఆకాను చేసిన పాపం. ఎవరు ఈ ఆకాను? మనలాగా ఊరికే ఉండే వ్యక్తి కాదు. ఈ ఆకాను ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడి యెహోషువ తను ఏర్పరచుకున్న ఒక యుద్ధ సైనికుడై నివసిస్తూ వచ్చినాడు. దేవుడు చెప్పినాడు యెహోషువతో ఏమని? పొరపాటున కూడా సుమా మీరు ఎక్కడ కూడా ఆ యొక్క శపితమైన వాటిలో ఏమే కానీ మీరు ఏం చేయకూడదు, ముట్టకూడదు. ఎవరు చెప్పినాడంట? దేవుడు యెహోషువకు చెప్తే యెహోషువ తన యొక్క సైన్యాధిపతులను, తన యొక్క సహస్రాధిపతులను, తన యొక్క అధిపతులందరితో చెప్పిన తర్వాత తిరిగి ఏమైపోయిందంట? ఆకాను కొంత ఏం చేసినాడంట? దాచుకొనేను, కొంత తీసుకునేను. రండి 6వ అధ్యాయం అనుకుంటా. ఆరో అధ్యాయము 18వ వచనం. మీరు తీసుకొని ఎడల శాపగ్రస్తులై రైట్. ఇక్కడ ఏం రాయించబడతా వచ్చిందంట? ఆకాను చేసిన పాపమును బట్టి 3,000 మంది వ్యక్తులు ఏం చేస్తూ వచ్చినారంట? హాయి వారి ఎదుట ఉండలేకుండా పారిపోతూ వచ్చినారు. ఇప్పుడు హాయి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? రే ఇశ్రాయేలీయుల దేవుడు ఏం చేసినాడో చూడండి. ఇశ్రాయేలీయులు మన ఎదుట నిలవబడకుండా ఏం చేసినారంట? పారిపోయినారు. దానికి కారణం ఎవరు? లేవీయుడైనా లేదా దేవుని యొక్క పరిచర్య నమ్మకముగా చేయవలసిన వ్యక్తి అయినా ఆకాను చేస్తా వచ్చిన పాపం కదా. ఏ వ్యక్తి జీవితంలో అయితే పాపము నింపబడతా వస్తుందో, ఏ వ్యక్తి జీవితంలో అయితే అతిక్రమం నింపబడతా వస్తుందో, ఏ వ్యక్తి తనను తాను అమ్మి వేసుకుంటూ వస్తాడో లోకమునకు, అతని జీవితం ద్వారా పొరపాటున కూడా దేవుని నామం మహింపరచబడదు, పొరపాటున కూడా దేవుని నామం హెచ్చింపబడదు. వారి ద్వారా దేవుని నామం హెచ్చింపబడటం అట పక్కన పెడితే ఏమవుతుందంట? దేవుని నామం దూషణ పాలు చేయబడతా వస్తుంది కదా. మొట్టమొదటిగా ఎవరి జీవితం చూసినాం? యాజకుల జీవితం చూసినాం. రెండోది ఎవరంట? లేవీయుల జీవితం చూసినాం. ఇప్పుడు మూడోదిగా ఎవరి జీవితం చూస్తాం? ఇశ్రాయేలీయుల తన ప్రజలను అనగా దేవుని మందిరంలోకి వచ్చి ఆ దేవుని వాక్యం విని వారు చేస్తూ వచ్చిన పాపమును బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినంట? దేవుని నామము అవమానపరచబడతా వచ్చింది, దూషణ పాలు చేయబడతా వచ్చింది కదా. రండి నిర్గమకాండం 32వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 8వ వచనం. దేవుడే చెప్తా వచ్చినాడు. మోషే ఏమో మోకాళ్ళొంగి
ప్రార్థన చేసి ప్రభువా నీ చిత్తం ఏంటి, నీవు ఇచ్చే ఆజ్ఞలేంటి, ఆ 2 పలకలు దయచేయని ప్రార్థన చేస్తూ ఉంటే కింద అహరోను ఏం చేసినారంటే అహరోను దగ్గరికి దేవుని యొక్క ప్రజలంతా వచ్చి, అయ్యా 400 సంవత్సరాల నుంచి మేము బానిసతనం ఉంటే మమ్మల్ని నడిపించి మమ్మల్ని విడిపించి మా ముందర నడిచిన ఈ యొక్క మోషే ఏమైపోయినాడో తెలియదు, కాబట్టి మా ముందర నడచడం కొరక ఏం కావాలా, మాకు ఒక దేవత కావాలా, ఒక విగ్రహం కావాలంటే వెంటనే అహరోను ఏం చేసినాడంట, వారు చెప్పిన కారణమును బట్టి ఏం చేసినాడు, అవి ఆ యొక్క వెండి దూడను కదా, బంగారు దూడను రండి ఏం చేస్తావచ్చు అంటే 32 వచ్చినాం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని ఏం చేసుకున్నా అంటే పోత పోసిన దూడను చేసుకున్నారంట. ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు, అహరోను దగ్గరికి వచ్చి అడిగితే మోషే అహరోను అడిగినాడు, అయ్యా అహరోను ఎందుకు ఇట్లా సంభవించిందంటే, నాదేముంది ప్రజలంతా కలిసి నా దగ్గరికి వచ్చినారు, నేనేం చేయాలనో నాకు అర్థం కావడం లే, నువ్వు నాకు ప్రత్యక్షం కాలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు, కాబట్టి ఇప్పుడు నేనేం చేసినాను, వారు చెప్పిన చొప్పున నేనేం చేసిన అగ్నిలో వేసిన వెంటనే ఏమైపోయిందంట, దూడ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా ఒక వస్తువు ఒక కవర్ తీసుకొని వెళ్ళి ఇసిరి అగ్గిలో వేస్తే దూడ అవుతుందా, కాదుగా. ఏం చేయాలా, చక్కగా నేర్పరితనం చేయాలా. అందుకే మోసే తరువాత దేవుని యొక్క గుడారము కట్టబడేటప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుడు ఒక్కొక్క పని కొరకు ఒక నేర్పరచుకుంటూ వచ్చినాడు. వెండి పని ఒకరు చేయాలా, ఎందుకు, వెండిలో నేర్పరి అయిన వ్యక్తులు కావాలా, బంగారంలో నేర్పరి అయిన వ్యక్తులు కావాలా, ఇంకేం కావాలా, సముద్రవత్సల తోళ్ల విషయంలో కూడా నేర్పరి అయిన వ్యక్తులు కావాలా. ఈ అహరోను ఎట్లాంటి వ్యక్తి అంట, ఎట్లాంటి వ్యక్తి, దూడలు చేయడంలో నేర్పరి అయిపోతూ వచ్చినాడు కదా. దేవుని యొక్క మందిరంలో నమ్మకంగా జీవించాల్సిన దానికి బదులుగా ప్రజలు చెప్పినారని ఏమైపోయినారంట, త్రోవ తప్పిపోతూ వచ్చినాడు. ఒక్క క్షణం ఆలోచించి మోకరించి, ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలా, మా ముందర నడిచిన మోషే ఏమైపోయినాడో నిజం కదా మాకు తెలియదు, అయితే ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ మమ్మల్ని నడిపించడం కొరకు ఇంకొక వ్యక్తిని లేవనెత్తని అహరోను ఏం చేసిండొచ్చు, ప్రార్థన చేసిండొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ he has taken his own decision కదా. తన జీవితంలో ఏమైపోయింది, ఆయన ప్రార్థన చేయాల్సిన దానికి బదులుగా సొంత నిర్ణయం, సొంత తలంపు, సొంత ఆలోచన, దేవుని యొక్క చిత్తంలో పక్కన పెట్టాడు. వెంటనే ఏమైపోయిందంటే దేవుని నామము దూషణ పాలు. ఇప్పుడు అనేకులు అనుకున్నారు, కిందికి వచ్చిన తర్వాత జరిగిన సంగతి అంతా మనకు తెలుసు. వెంటనే ఏం జరిగింది, ఆ యొక్క బూడిదను ఆ యొక్క దూడను కాల్చి మోసే ఏం చేసినాడంటే వాళ్ళ చేత త్రాగించినాడు. దాని తర్వాత ఇత్తడి సర్పం ఒకటి నాటించినాడు. ఎవరైతే దాని వైపు చూసినారో వాళ్ళు మాత్రమే బ్రతికినారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైపోయినారంట, చనిపోయిరి. ఎంతమంది, 23,000 మందో 24,000 మందో చనిపోతూ వచ్చినారు. ఈ సంగతి మనం గమనించినట్లయితే అంతమంది చనిపోయినారంటే అది దేవుని నామానికి అనేకులు ఏం చేసింటారు, నిజంగా ఇశ్రాయేలీయుల దేవుడు నిజమైన దేవుడు అంటే, ఐగుప్తీయుల చేతిలో నుంచి విడిపించిన గొప్ప దేవుడు, వారిని అరణ్యంలో కాపాడిన గొప్ప దేవుడు, ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించడా, వారిని దీవించడానికి కదా దేవుడు వచ్చింది. కానీ వాళ్ళు ఏమైపోయినారు, అనేకులు చనిపోయినారు. కారణం ఏంటంటే వారి దేవుల్లో ఏదో లోపం ఉంది. ఎవరు అనుకున్నారంటే ఈ మాట, అన్ని జనులు కదా. మనల్ని బట్టి కూడా అంతే. కొన్నిసార్లు మనం నడిచే నడత, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన ఇతరులను ఏం చేస్తూ ఉంటుంది, మన దేవుని దూషించడానికి కారణంగా ఉందేమో. బలలో ప్రవేశించుతున్నావు, దేవుడు రెండో మారు తిరిగి ఈ మాటను మన మధ్య తీసుకొని వచ్చినంటే ప్రభు ఏదో ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎప్పటికైనా నీలో ఉన్న ఆ లోపం ఏంటో ప్రభువును దూషించడానికి ఇతరులు, ఎప్పుడైనా నీలో ఉన్న లోపం ఏంటో ప్రభువును అనేకులు నిందిస్తూ ఉన్నారంటే ఆ నిందను తుడచివేయడం కొరకై, ఆ నిందను ఇంకెప్పుడు తీసుకొని రాకోకుండా దేవుని నామం మహింపరచబడటం కొరకై తిరిగి మనల్ని మనం అప్పగించుకునే సమయం ఒకసారి పరీక్షించుకో. ఎటుంది నీ నా జీవితం, ఎటుంది నీ నా జీవన శైలి, ఎట్లా ఉంది నీ నా ప్రవర్తన, ఎట్లా ఉంది నీ నా మాటలు, ఎట్లా ఉంది నీ నా వస్త్రధారణ, ఒకసారి పరీక్షించుకుందాం. నువ్వు యాజకుడైనా పర్లేదు, నువ్వు లేవీయుడైనా పర్లేదు, నువ్వు ఇశ్రాయేల్ లాగా 3వ రకమైన ప్రజైనా పర్లేదు, ఈ 3 వ్యక్తులను బట్టి అన్ని జనుల మధ్య దేవుని నామం ఏమైపోయిందంట, దూషణ.